అనుభవించాలని, తగిన కాలం వచ్చినప్పుడు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని కోరుకుంటూ ఈ సలహాను మీతో పంచుకుంటున్నాను. కొంతమంది వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కడవరి దినాలు. మీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని, మీలో ఉండే పవిత్రతను తీసివేయాలని, మీరు నాశనం అయిపోవాలని, మీరు కృంగిపోయి కన్నీటి మధ్యన మిగిలిపోవాలని అపవాది మీ బ్రతుకులను పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. మీ స్నేహితుల్ని వాడు వాడుకోవచ్చు, మీ బంధువుల్ని వాడు వాడుకోవచ్చు, మీరు ప్రేమిస్తున్న వారిని కూడా వాడు వాడుకొని మీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు దేవుని ఆశీర్వాదాలు అనుభవించడం వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు తెలుసా? కీర్తనల భాగము 1వ అధ్యాయము 1వ మాట చదవగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఈ 3 కూడా మీ ఆత్మీయ ఆరోగ్య సూత్రాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చొద్దు. ఈరోజు మన ఇంటికి వస్తున్న వారిలో ఇలాంటి లక్షణాలుంటే మీరు అప్రమత్తంగా ఉండండి. దుష్ట ఆలోచనలు మీకు ఇచ్చేవారు ఉంటారు. అంటే మిమ్మల్ని చెడగొట్టి ఇంకెన్నాళ్ళు భక్తి చేస్తావు, ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేస్తావు, బయట ప్రపంచం చూడు ఎంత బాగుందో, నువ్వు తప్పు చేస్తే సుఖంగా బ్రతకొచ్చు, నువ్వు తప్పు చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని దుష్ట ఆలోచనలు ఇచ్చే స్నేహితులు నీ చుట్టూ ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. వారి సహవాసానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీ కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. పాపుల మార్గం నిలవద్దు. కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది, ఆ పాపం చేస్తున్న వాళ్ళే బాగున్నారు కదా, ఆ దొంగతనం చేస్తున్న వాడే బాగున్నాడు కదా, ఆ వ్యభిచారం చేస్తున్నామే బాగుంది కదా, మనం కూడా ఆ మార్గంలో నడిస్తే మనం కూడా సంతోషంగా ఉంటామేమో, మనం కూడా వారికిలాగా తిరిగితే మనం కూడా ఆనందంగా ఉంటామేమో అన్న తలంపులు నీకు పెట్టేవారు ఉంటారు. జాగ్రత్త. పాపుల మార్గం నిలవకుండా పవిత్రమైన మార్గంలో నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అంతెందుకయ్యా, అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు. నీ పక్కన కొంతమంది కూర్చొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడే స్నేహితులు ఉంటారు. వారు ఎలా పోయారండి, వారు అలా పోయారండి, వారు చూసేవారు రాత్రి నాకు అక్కడ కనిపించారండి, మన ఊర్లో ఇలా జరిగింది నీకు తెలుసా అని అందరినీ హేళన చేసుకుంటూ, అందరి కోసం సాడీలు చెప్తూ, రకరకాల ఆలోచన విధానాలు కలిగిన వారు మీతో మాట్లాడుతుంటే వారి పక్కన కూర్చోద్దు. అంతెందుకు, మందిరాలకు మీరు వెళ్తున్నారు కదా, మిమ్మల్ని వాక్యం వినకుండా చేసేవారి పక్కన అస్సలు కూర్చోద్దు. వారందరూ అపహాస్యకులు. ఈ ముగ్గురికి మీరు దూరంగా ఉండగలిగితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మీరు ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారికి మీరు దూరంగా ఉంటారో ప్రభుతో మాట్లాడాలన్న కోరిక మీ హృదయానికి వస్తుంది. వాక్యం చదవాలన్న ఆలోచన మీకు వస్తుంది. వాక్యం చదివిన వారి జీవితాల్లో ప్రభు విడిచిపెట్టలేదు. ఆయన తిరిగి వారితో మాట్లాడారు, వారి జీవితాన్ని దర్శించారు. తగిన కాలము అంటే ఎంత అద్భుతమైన మాట తెలుసా? యేసేపు 13 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించాడు. కానీ ఆ 13వ సంవత్సరం ముగించబడిన తర్వాత ఉన్నతమైన సింహాసనం ఎక్కించారు. ఎందుకో చెప్పనా? అతడు ఈ ముగ్గురికి దూరంగా ఉన్నాడు. పాపం చేసే వారికి దూరంగా ఉన్నాడు, అపహాస్యకులకు దూరంగా ఉన్నాడు, దుష్ట ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉన్నాడు. ఒంటరిగా బ్రతికినా పవిత్రంగా బ్రతికాడు. దేవుడు తన జీవితాన్ని ఉన్నతంగా దీవించాడు. అదే ప్రభులు వారు నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పవిత్రంగా బ్రతకండి. మీ నీతికి తగినట్లుగా నా ప్రభు మీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. గాడ్ బ్లెస్.